హాయ్ నేను ప్రియ. తెలుగులో ఇంట్రడక్షన్ అవసరం లేనంతగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఇక మహానటి ఓకే బంగారం, కనులు కళ్ళను దోచాయంటే ఈ మూవీలతో తెలుగు ఫ్యాన్స్ని తన సొంతం చేసుకున్నారు. ఇప్పుడు శ్రీనాథ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ సమర్పణలో దుల్కర్ అండ్ శోభిత కలిసి జంటగా నటించిన చిత్రం పాన్ ఇండియన్ మూవీ కురూప్ నవంబర్ 12న థియేటర్లో రిలీజ్కి రెడీగా ఉంది. సో ఆ మూవీ గురించి మనతో మాట్లాడడానికి దుల్కర్ అండ్ శోభిత మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ హాయ్ హలో. ఎస్, హౌ ఆర్ యూ? Very good. Very good. Tired of promotions? No. Very cool. It's not that hectic. It's nice. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలి ముందుగా, ఏ లుక్ వేసినా అందులో మీరు హాట్ హ్యాండ్సమ్ అని చెప్పాలనిపిస్తుంది. What is it again? Like whatever. ఎనీ అటైర్, ఎనీ ఆఫ్ ద Oh లుక్. wow, thank you. అంటే ఇప్పుడు ఓకే బంగారం, మహానటి వీటిలో చూసినాం, కళ్ళు కళ్ళని దోచాయంటే మూవీలో ఆ లుక్ వేరే. అండ్ కురూప్ లుక్ ఈజ్ రగ్డ్, Yeah, మాస్, ద డాన్ లుక్. ఏ లుక్ అయినా సూట్ అయిపోతుంది. Thank you. But I had a great time with the Kurup Okay. looks. I got very attached to the long hair. I didn't want to cut it because I lived with that for a long time. సో మేక్ ఓవర్కి ఏమైనా కష్టపడ్డారా? ఏమైనా హార్డ్ వర్క్ చేశారా? No, I think it was mostly just my hair growing. That's it. ఓన్లీ బియర్డ్ అండ్ So హెయిర్ I couldn't గ్రోయింగ్. do other things. I just sat at home. ఓకే. I couldn't do other films. I only did Kurup for that entire almost a year. I was only working on one film, but it was great fun because I have so many different ages in the film and so many different. He likes to disguise himself, so many disguises. So one day I'll be somebody from Punjab wearing a turban, or suddenly I'll be somebody from Maharashtra, and so all of that was exciting. It's fun. It's like how we think of actors when we're in school, like for a school play or something, or a school fancy dress or something. Everybody's dressing up. It felt like that. Shobita, how are you? First of all, we are happy for you. ఎందుకంటే తెలుగు అమ్మాయి మళ్ళీ తెలుగు ప్రాజెక్ట్స్తో మా ముందుకు వచ్చేస్తుంది. ఎవరు చేశారు, ఇప్పుడు మళ్ళీ కురూప్తో వస్తున్నారు. సో ఎలా ఉంది? ఎవరు కాదు, గూఢచారి. సారీ గూఢచారి. యా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇట్స్ బీన్ అమేజింగ్ యాక్చువల్లీ. ఒక మంచి కథ అన్నది ఎక్కడ తీసినా కూడా అది అందులో నేను ఒక పార్ట్ అవ్వాలి అని కోరుకుంటాను. సో దిస్ ఇస్ ద ఫిల్మ్ దట్ లైక్ ఇట్స్ అ స్టోరీ దట్ ఐ ఫౌండ్ అమేజింగ్. అసలు ఇలాంటి లైఫ్ ఒక పర్సన్, ఒక రియల్ లైఫ్ అంటే ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. సో అలాంటి స్టోరీలో ఒక పార్ట్ ప్లే చేయడం ఇస్ అ లాట్ ఆఫ్ ఫన్. సో అంటే ఈ థ్రిల్లర్ జానర్ మీరు ఎక్కువ ఇష్టపడతారా? అంటే ఆ స్క్రిప్ట్స్తోనే వస్తున్నారు కదా, ఇప్పుడు గూఢచారిగా వచ్చి ఇది కావచ్చు. ఓ అలా నేను లేదు. ఓకే. సో అంటే రావడమే అలా వస్తున్నాయంటారా? మీరేం అలా చూస్ చేసుకోవట్లేదా? యాక్చువల్గా అంటే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండే స్టోరీస్ కూడా ఉన్నాయి, కానీ ఇంకా రిలీజ్ అవ్వాలి లాక్డౌన్స్ వల్ల. ఓకే, యా రైట్. అంటే ట్రైలర్కి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే తెలుగు మూవీ వస్తున్నంత హ్యాపీగా తెలుగు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు కురూప్ రాగానే. And I'm very happy that just to see people excited about it's because it's, I mean, end of the day it is a Malayalam film that's being dubbed in Telugu, but I think the reception here is always so welcoming, and I think they're very happy that I dubbed. It's my voice in the film, and I think the film is universal. I think they like it, so we've put a lot of effort into the Telugu lines and translating everything. Shobita and me both dubbed for the Telugu film ourselves. So I'm excited. I hope people enjoy the film. Actually wanted to share that people are very much huge fans for your Telugu Malayali accent. You know that? I think it's very kind of them to forgive my accent. I think they do that. I think it's very nice of them that they're so kind that they forgive my little bit of an accent. Yeah. సో ఇప్పుడు తెలుగు కంప్లీట్గా నేర్చుకున్నారా? I can understand. You can I think understand. to speak, either you have to give me a line or somebody has to tell me, or I'll say it. ఓకే. సో స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు మీరు డాడ్తో డిస్కస్ చేస్తారా? మీరే ఓన్ ఫైనల్ డెసిషన్ It's తీసుకుంటారా? very difficult. Both of us are constantly hearing scripts and selecting. ఓకే. But I think after we both like something, we like to hear each other's opinions. ఓకే. So I'll ask him, he'll ask me for his script also. He'll be like, what do you think of this idea? సో అలాగే అంటే బయోపిక్ ఎక్కువ చూస్ చేసుకుంటున్నారా? బయోపిక్స్లో ఎక్కువ పోర్ట్రే చేయాలి అని అట్లా ఏమన్నా ఉందా? This is kind of like a biopic. ఆల్రెడీ మహానటి యాక్ట్ చేశారు కదా. I don't know. I think I feel like in my career,
types of films come together. Sometimes there was a period where it was only love stories. There was a period where I was only playing NRIs. There was a period where I was only playing gangsters. Now is my period film phase. Or like now is maybe my biopic phase. I don't know. అండ్ డైరెక్టర్ గారి గురించి శ్రీనాథ్ గారి Yeah. గురించి 9 years ముందు చేసినట్టున్నారు కదా, సో మళ్ళీ ఇంత టైం పట్టిందా మళ్ళీ ఆ థ్రిల్లర్ జానర్ తీసుకురావడానికి? So we did our first film together. That's also like a gangster type of film. At that time also he wanted to make a film about Kurup. He's been talking about it since then. ఓకే. So I think they've been kind of researching and developing it for some time. I think I heard it 3 years back when it was something of a structure. ఓకే. And I mean, it's a story everybody knows. So I wanted to know what we could do differently with it. So Srinath's idea to how to tell the story, how to go into his life, because nobody's gone into his past, his when he's young and stuff. There's been 2 movies made in the 80s. That time it's only about the crime. ఓకే. So I found this interesting, and it doesn't go in one line. It kind of the narrative style is very interesting. ఓకే. So I want to do this film. శోభిత గారు మీరు చెప్పండి, అంటే దుల్కర్ గారిలో యూనిక్గా మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఏముంది ఆన్ ది సెట్స్? అంటే ఐ ఫీల్ లైక్ వెన్ వీ రీచ్ అ సర్టన్ స్టేజ్ ఆఫ్ సక్సెస్ మనకి టీమ్ స్పిరిట్ అంత ఉండదు అనిపిస్తుంది నాకు. బట్ ఐ సీ హిమ్ యాజ్ అ టీమ్ ప్లేయర్ అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ దట్. హీఈస్ వెరీ కొలాబరేటివ్ అండ్ జనరల్గా అంటే టు బీ ఎన్కరేజింగ్ ఆఫ్ ఎవ్రీబడి, అది కో యాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, బట్ టు సీ ద గుడ్నెస్ ఇన్ సంబడి and be the first to appreciate it and empower it. Adi, I really respect that. రైట్. అంటే మీరు స్టోరీ విన్నప్పుడు అంటే మీ పార్ట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటారా, మీ రోల్ ఎక్కువ డెప్త్ ఉండేలాగా చూసుకుంటారా, ఆర్ బ్యానర్ చూసుకుంటారా? అంటే ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ఎనీథింగ్ ఐవ్ డన్, యూ నో దట్ బ్యానర్ అనేది, సి ఎవ్రీబడి వాంట్స్ టు డూ ఫిల్మ్స్ వేర్ ఎక్కువ మంది చూస్తే బాగుండు, మనం కష్టపడి చేసిన ఒక రోల్ కానీ స్టోరీ అనుకోవడం వెరీ న్యాచురల్. బట్ ఒక బ్యానర్ చూసి నేను ఇప్పటివరకు చాయిస్ చేయలేదు. అండ్ ఆల్సో ఆ రోల్లో అది సినిమా అంతా నా రోల్ ఉండాలి అన్న ఇది కూడా లేదు. ఇట్ కుడ్ లిటరలీ సమ్ టైమ్స్ బీ కమ్ అండ్ గో, బట్ అందులో సోల్ఫుల్గా ఉంటే that works for me. So I look for truth, that authenticity. సో నాకు అది డ్రైవింగ్ ఫోర్స్. రైట్. సో అంటే దుల్కర్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఈ మూవీ? I think we make a good team, no? Yeah. It's I think through the film we become good friends. And, we we discuss films a lot. I think it was great fun working on the film, but I think I'd love to do a full length, like a film about say 2 people. It'd be interesting to do that with say Shobhita. ఓకే. అంటే మేము మూవీ చూస్తున్నంతసేపు, ట్రైలర్ వచ్చినంతసేపు అది ఒక సమ్ సీరియస్ థ్రిల్లర్ జానర్ కదా, సో సెట్స్లో మీకు అలా ఉండకపోవచ్చు. No, it was light, but I think we were all very charged about this film. So almost all of us were constantly discussing, what we're going to do, the scene, how do we, even both of us, we'd always discuss, how do you want to play this scene, or like, and she doesn't know the language, so I would also want to read her lines and see if it sounds okay. Or sometimes if we want the writer to work on it, make it, because sometimes what is written on the script when actors are performing it might not sound as natural. It might sound written. So when I want to like improvise or something, or even so, we were all working together on all of that. So I think a lot of our energies were in that. I mean, everybody keeps saying, was there some fun incident on set? I mean, but I think this was fun for us. I think for also I everybody. think there is a natural compatibility because we're able to discuss a bunch of things and find common ground, so that energy sort of comes to the set. Even with the scenes that you do, you're working together, you're collaborating and trying to bounce ideas. Should we say it like that? Should we try this? It's fun actually. Yeah, and even with say Srinath, like we could be like, look, we read the scene. Okay, what if we do it like this? How do you see it? And he's like, okay, why don't you guys try that? Or else sometimes we'll go back and all of us will brainstorm again, rewrite something. ఓకే. So all that was very exciting actually.
సో ఈ మూవీ మీరే ప్రొడక్షన్ తీసుకున్నారు కదా, సో ఏంటి అంత నమ్మకమా లేకపోతే ఇస్ దిస్ మూవీ రీమేక్ ఆఫ్ NH-47? It's not. It's not. ఓకే Yeah, NH-47 is only about this incident. ఓకే But I think I felt very passionately about the film, and I think that grew with the more time I spent on the film. The more time the film became bigger, and I think my love for it just kept growing. So I think I always knew this needs some hand holding, some care, because okay, Srinath's before this only done 2 films. He's not done such a big film. So I didn't want to deal with an outside producer. ఓకే I think I wanted to give the film everything it needed. I wanted my entire team to be there. I wanted all of us to kind of do this together, you know. And sometimes if the director and the producer aren't connecting, I feel the film suffers. So I didn't want anything to suffer on the film. So I wanted to produce it. అండ్ ఈ మూవీకి డిఓపి అండ్ మ్యూజిక్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ Yeah. ఈ And జాన్రా the art department. అంటే వాళ్ళు production చూపించే విధానానికి మేము అట్రాక్ట్ అవుతాం కదా, Yeah. సో ఆ డిఓపి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. Again, our DOP this is only a second film. Okay. But you cannot tell. If you watch the film, it seems as polished and as experienced as any of our senior technicians. He's done a phenomenal job, and it's so nice. Like there's so many colors and color palettes he's chosen, and we were all part of discussions like that. And I was very happy to see a youngster like that doing such good work. And same with our music director. He looks like a little boy. Okay. Sushin he's one of our really rising, huge talents in Malayalam. He's done Kumbalangi Nights and Malik and all these films. So he's done a phenomenal job on Kurup. Especially a film like this, you need tension building. You need to set the mood. So I love the songs, but I feel like more than the songs, I think the background score is very, very interesting. రైట్. అలాగే మీరు తెలుగు ప్రాజెక్ట్స్ ఇంకా వింటున్నారా, ఓన్లీ ఈ పాన్ ఇండియన్ మూవీకే వస్తున్నారా? నేను అలా ఏం లేదు. ఐ వుడ్ లవ్ టు డూ ఫిల్మ్స్ ఇన్ తెలుగు. అండ్ ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద లాంగ్వేజ్ ఐ స్పీక్ ఇన్ అట్ హోమ్. గూఢచారి తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఐ డన్ మేజర్. అది అది ఇంకా ఫెబ్లో రిలీజ్ అవుతుంది. అది కాకుండా మాటలు జరుగుతున్నాయి. ఓకే, వీ హ్యావ్ సీన్ మేడ్ ఇన్ హెవెన్ ఆల్సో, దట్ వండర్ఫుల్ వెబ్ సిరీస్. థ్యాంక్ యూ. సో అంటే తెలుగులో ఇంకా ఎవరితో యాక్ట్ చేయాలి అలా ఏమైనా ఉందా, డైరెక్టర్ ఆర్ హీరో? There's so many amazing people that I don't want to sit back and be like, I want to work with this person. I would love for them to pick me. Yeah. అంటే డ్రీమ్ లాగా అట్లా ఏమైనా ఉందా? I think my dreams are tied to scripts more than యాక్టర్ people. Yeah, yeah. రైట్. మీకు తెలుగులో చేయాలి అంటే ఎవరితో చేస్తారు, డైరెక్టర్ కావచ్చు? I mean, it might sound cliche, but I really would love to work with Rajmouli garu. Oh, me too. మల్టీ స్టార్ That's why. Just for an experience. I think I think it's like a bucket list thing. Like I don't know how he imagines up these things and how he puts it together. So I'm curious about it. Like తెలుగు మూవీస్ చూస్తుంటారా? I think all of lockdown I was watching a lot. Okay. My child is like obsessed with Allu Arjun and Allu Vaikuntapuram. She sings all the songs. Okay. And, so I watched that many times. I really enjoyed Rangasthalam. ఓకే. I loved where it was set. I loved Charan's portrayal of the character. I loved how the film just kept, so many twists and turns. I couldn't predict where it's going. And it's beautiful. Like there's so many, scenes and that really like moved me, touched me in that film. రైట్. అశోక్ దగ్గర అయితే ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? I play his wife. అయితే ఆ ఇరాలో అంటే 80s అంటే 70s 80s 70s ఆ పీరియడ్లో సో అంటే మనకి ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది చాలా వేరుగా ఉంది, మొబైల్స్ అవి ఇవన్నీ లేని లేనప్పుడు టైంలో ఆ టైంలో ఇద్దరి మధ్య ఐ డోంట్ నో కెమిస్ట్రీ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ all kinds of emotions had a very different effect on a person. So for me it was very unique to explore that. మనం ఇప్పుడు టైంలో వెనక్కి వెళ్ళలేం టు ఎక్స్పీరియన్స్ సంథింగ్. సో ఒక క్యారెక్టర్ ద్వారా నేను అది ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాను టు వాట్ ఎవర్ లెవెల్. అది ఇట్స్ సంథింగ్ వెరీ స్పెషల్ టు మీ.
నాకు పీరియడ్ ఫిల్మ్స్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఓకే. సో దిస్ ఇస్ దాట్. అలా ఒకటి ఫుల్ఫిల్ అయిపోయిందని చెప్పొచ్చా? Couple of period films అయ్యాయి అలా. So this is one of them. One of them. Yeah. And I'm actually, I don't know, I think I feel a small amount of pride also in just the whole film team. I feel invested. ఓకే. సో లాక్డౌన్ టైంలో ఎక్కువ అంటే మీరు దేనిపైన స్పెండ్ చేశారు? మూవీస్ చూడడమేనా ఇంకేదైనా చేశారు? I was reading a lot. I was cooking a lot. ఓకే. Yeah. యాక్చువల్లీ ఎవ్రీవన్ డస్ రైట్ దట్ Yeah. ఇన్ లాక్డౌన్ పీరియడ్. Yeah, no, I think it was జనరల్గా నేను చాలా ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండాలి అని క్రేజీగా వర్క్ చేయాలనుకుంటాను. బట్ ద లాక్డౌన్ సార్ట్ ఆఫ్ మేడ్ మీ సెట్ బ్యాక్ అండ్ స్లో డౌన్ Calm. అండ్ రీథింక్. ఓకే. ఏదైతే జనరల్గా మనకు ఆ స్పేస్ దొరకదు, లాస్ట్ ఎప్పుడు స్కూల్ వెకేషన్స్ సమ్మర్ వెకేషన్ వచ్చినప్పుడు ఏం లేదు అని ఒక 2-3 months చిల్ అవుతాం కదా, నాకు అదే ఫీలింగ్ వచ్చింది ఆఫ్టర్ సో లాంగ్. అంటే దోస్ హూ హ్యావ్ బిన్ ఫార్చునేట్ టు హ్యావ్ basics in place where your family, your people are healthy, and you know your basics, you have a basic amount of security in all areas. అవి ఉన్న వాళ్ళకి it has been a very unique time for growth. Yeah. మీరేం చేశారు లాక్డౌన్ టైంలో? కిడ్స్తో స్పెండ్ It చేస్తున్నారు? was similar. As in, it was so unplanned. So all of us as actors, we were like, oh, this year I'm doing this movie, Big this break movie, this and- movie, this movie. Maybe I'll take 2 weeks for a holiday. But otherwise, it's so packed, and suddenly it was like a full stop. But I genuinely enjoyed the time at home with family, and I think my daughter finally understood that I'm actually somebody who's there in her life a lot, not somebody who comes and goes. You know, Okay. so she needed me every day for something. Before that, like I don't think she needed me for something. Like she'll play with me, but she doesn't ask for me. You know. ఓకే. So after lockdown, now she needs me for certain things. ద కనెక్షన్. The connection is there. So like whatever it is, to play with her, to read her a story, to put her to sleep, or to give her a bath. She'll say, "I want Papa to do." She never used to do that before. ఓకే. So this time for me was like a blessing. So even when there was a second lockdown happening, I was very. One part of me was excited about this, about going back and getting that time with her. But it's also a time where I consumed a lot of content, films and shows. I used to cook in college, and then I stopped after that. Okay. So I kind of got back to that a little bit. So it was nice, but of course I had these films under production, which was stopped. So that was also very scary at one point. It was very stressful because we couldn't do post-production, we don't know what release was, there's mounting interest every month. So I wouldn't say it's only good times. I think I had a lot of personal stress. Like much of I'm happy in front of everybody, like my mind is fully like, yeah. So I think I'm happy that we're finally coming out. It's been a long journey. సో శోభిత గారి గురించి వన్ పాజిటివ్ అండ్ యూనిక్ థింగ్ చెప్పాలంటే ఏం చెప్తారు? So somebody else asked me this, and I was like, I think both her good and bad qualities are the same. She is very hardworking, and she's very hardworking. She's too hardworking. ఓకే. I sometimes think she needs to like take a break. సో అదే ఆ లాక్డౌన్లో Yeah, అది like ఫీల్ అయినట్టున్నారు. now we're promoting her. She could have been shooting till late night. Now from Okay. here again she'll go. So sometimes it's good to. She needs more lockdowns in her life. No, but she's been she's a terrific talent. She's been a good friend, and I'm very curious to see all the work she does. I think she's a very interesting actor that we have, and I forget just curly hair, straight hair. I feel like she always looks like the character. ఓకే. It's not just one changing your hair or something. Attire. She changes very minute details in how her expressions, her face. I don't recognize the Maiden Heaven girl in Kuruk. ఓకే. They're like two different people. So that's so rare. When actors can do it so thoroughly, like you can't find holes. Thank you. Like you can't find some modernity in Sharda. So yeah, రైట్. Such kind words. I'm a very kind person. సో శోభిత గారు దుల్కర్ గారి నుంచి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? వన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ యూనిక్ వాట్ ఎవర్. Same team player. జస్ట్ థింకింగ్. No, because there are a bunch of things Acha. I really, really like. From the very beginning, there is a certain that we tend to assume that, okay, this person may be like this.
I was obviously familiar with his body of work before I'd known him. So there was a certain, I don't know what he'd be like. He's accomplished. But when I first spoke to him, I spoke to him like it was like a human to human speaking about things that we believe in. And there's such beauty in that. He's emotionally, like he's very real. He speaks his mind and he does it with dignity. And I think that is a quality as a human being that I really, really admire. And Thank you. one negative thing, Auntie? Negative thing, I think he drinks a lot of coffee, so my coffee intake went up like 4 times. Every time he was drinking, yeah, I'll also have one. Okay. Nice. Thank you so much for being with us. Thank you. అండ్ నవంబర్ 12th నా మీ మూవీ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you so much. Thank Thank you. you. It was a fun interview. Thank you so Thank much. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ కురూప్ మూవీ టీమ్తో చిట్ చాట్. కీప్ వాచింగ్ టీ న్యూస్.